అమరావతి శంకుస్థాపన మహోత్సవానికి వచ్చే ప్రముఖులకు అతిథి మర్యాదలు అదిరిపోయేలా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశ విదేశాల నుంచి వచ్చే అతిథుల కోసం విజయవాడ నగరంలోని ప్రముఖ హోటళ్లన్నీ ప్రభుత్వం ముందుగానే తీసుకుంది. గన్నవరం విమానాశ్రయంలోనూ రద్దీ పెరిగింది. విమానాల రాకపోకలతో పాటు ప్రముఖులకు ఆహ్వానం పలికే వారితో కోలాహలంగా మారింది. నవ్యాంధ్ర రాజధానిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతున్న రాష్ట్ర ప్రభుత్వం శంకుస్థాపన ఏర్పాట్లను అదే స్థాయిలో నిర్వహిస్తోంది. కానీ విని ఎరుగని రీతిలో శంకుస్థాపన మహోత్సవాన్ని నిర్వహించి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే దేశ విదేశీ ప్రముఖులకు అమరావతి ఆహ్వానాలు పంపింది. ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న అతిథులకు విజయవాడలోనే బస ఏర్పాటు చేశారు. మర్యాదల్లో ఎలాంటి లోటు లేకుండా చూడాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నగరంలోని ప్రముఖ హోటళ్లలోని 1000కి పైగా గదులను ముందుగానే రిజర్వ్ చేశారు. గన్నవరం విమానాశ్రయంలో అతిథులకు ఘనంగా స్వాగతం పలికిన అనంతరం లగ్జరీ కార్లలో వారిని హోటళ్లకు తరలించారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర మంత్రులకు గేట్వే హోటల్లో బస ఏర్పాటు చేశారు. సింగపూర్, మలేషియా మంత్రులు, విదేశీ రాయబారులకు ఇక్కడే గదులు సిద్ధం చేశారు. మురళీ ఫార్చ్యూన్, డీవీ మానర్ హోటళ్లలోనూ అన్ని గదులను ప్రముఖుల కోసం రిజర్వ్ చేశారు. ఇవి కాకుండా సాధారణ హోటళ్లలో మరో 850 ఏసీ గదుల్ని సిద్ధం చేశారు. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అతిథులు, హైదరాబాద్ నుంచి వచ్చే ఉన్నతాధికారులు, కళాకారులకు ఈ గదుల్ని కేటాయించారు. అత్యంత ప్రముఖులు బస చేయనున్న ఈ హోటళ్ల వద్ద గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రముఖులు గన్నవరం విమానాశ్రయం నుంచి హోటళ్లకు, అక్కడి నుంచి శంకుస్థాపన ప్రాంతానికి చేరుకునేందుకు విలాసవంతమైన కార్లను సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి పిలుపు మేరకు విజయవాడకు చెందిన ప్రముఖులంతా అతిథులను తరలించేందుకు ఈ కార్లను ఉచితంగా అందించడం విశేషం. అతిథులకు ఉదయం అల్పాహారం హోటళ్లలోనే ఏర్పాటు చేయగా మధ్యాహ్న భోజనం సభాస్థలి వద్ద అందజేయనున్నారు. విదేశీ ప్రముఖులకు వంటకాలు అందజేసే బాధ్యత గ్రాండ్ కాకతీయ హోటల్కు అప్పగించారు. సాయంత్రానికి అతిథులు తిరిగి వెళ్లే అవకాశం ఉంది. ఇక్కడే ఉండేవారి కోసం రాత్రికి విందు భోజనాలు ఏర్పాటు చేశారు. గన్నవరం విమానాశ్రయంలో ఇప్పటికే ప్రముఖుల రాకపోకలతో రద్దీ పెరిగింది. మొత్తం 8000 మంది ఇవాళ గన్నవరం విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించనున్నారు. అన్ని రకాల విమానయాన కంపెనీలు దాదాపు 100 సర్వీసులు నడపనున్నాయి. మామూలు రోజుల్లో కేవలం 8 సర్వీసులు మాత్రమే విజయవాడకు రాకపోకలు సాగిస్తాయి. ఒక్కసారిగా 100కు పైగా సర్వీసులు తిరగాల్సి రావడంతో ఆ రద్దీని తట్టుకునే స్థాయి గన్నవరం విమానాశ్రయానికి లేదు. ఇక్కడ కేవలం 6 విమానాలు మాత్రమే పార్కింగ్ చేసుకునేందుకు వీలుంది. కొందరు పారిశ్రామికవేత్తలు సొంత విమానాలు, హెలికాప్టర్లలో రానున్నారు. ఈ దృష్ట్యా పార్కింగ్ మరింత సమస్యగా మారనుంది. అందుకే గన్నవరం సమీపంలోని రాజమండ్రితో పాటు హైదరాబాద్ విమానాశ్రయాల్ని వినియోగించుకోవాలని నిర్ణయించారు. వచ్చిన విమానం వచ్చినట్లుగానే తిరిగి వెళ్లిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు.